హరే రామ హరే కృష్ణ. అందరికీ 8 వసంతాలు అనే సినిమా రిలీజ్ అయ్యిందని తెలుసు కదా, చూసే ఉంటారు అందరూ. ఇప్పుడు ఆ సీన్స్ అన్నీ, ఆ సినిమా అంతా స్క్రిప్ట్ ప్రకారమే. అదొక నాటకము, అదొక ఎమోషను. ఆ ఎమోషన్కి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఇచ్చి మనందరినీ ఒక చీకటి గదిలో కూర్చోబెట్టి మనకు అసలు ఆలోచనలు ఏమీ అవగాహన లేకుండా చూపించే సినిమాని. కానీ ఎప్పుడైనా ఈ 8 వసంతాలు అదొక సినిమా బ్యాక్గ్రౌండ్లో స్క్రిప్టెడ్ అని ఎప్పుడైనా ఆలోచించారా? కానీ మన ముందున్న ఈ మాయా ప్రపంచము మనిషి మాయలో పడి స్వరూపాన్ని, ధర్మాన్ని మర్చిపోతున్నాడని ఎప్పుడైనా ఆలోచించారా? మన చేతిలో భగవద్గీత మన జీవితానికి ఒక గైడ్ లాంటిది. ఆ బుక్ని అసలు ఎప్పుడైనా చదివారా లేదా అనేది మనమే అవగాహన చేసుకోవాలి. సాక్షాత్తు గీతలో అర్జునుడు అడిగిన ప్రశ్నలకి సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడే సమాధానం ఇచ్చాడండి. అవి మన జీవితానికి ఎంతో ఉపయోగపడే నిత్య జీవితము. ఎవ్వరికి ఏది తీసుకున్నా సరే, ఎన్ని సమస్యలు వచ్చినా మనిషి జీవితంలో మానసిక రుగ్మతలు అన్నిటికీ చెక్కు పెట్టే సమాధానం ఏదైనా ఉంది అంటే అది ఒక్క భగవద్గీతేనండి. చూడండి, ఇక్కడ కృష్ణ పరమాత్మ రథసారథిగా నిలుచున్నారు, అర్జునుడు వెనక బాణం వేస్తున్నారు. మనకి సినిమాల్లో చూడండి విలన్ ఎలా వస్తాడండి, వెనక ఎన్నో ఆర్టిఫిషియల్ బ్యాక్గ్రౌండ్లో జరిగేవి మీకు తెలుసు కదా. సో భక్తికి దేవుడు ఎలా లొంగిపోయాడో చూడండి. ఇక్కడ మాయా ప్రపంచం, చెట్టు చూడండి రిఫ్లెక్షన్ కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఇమేజ్ని జాగ్రత్తగా గమనించండి. పరమాత్మ వేరుల్లో ఉంటే మనం అందరం కొమ్మలు, శాఖలు, ఆ పిచ్చి భౌతికమైన ఈ మార్గాలు, భౌతికంగా అంటే ధనము కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇప్పుడున్న కలియుగంలో జరుగుతున్న అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి చిత్రంలో. మన పూర్వీకులు అసలు ఎంత గొప్పవాళ్ళండి, ఎన్ని వేదాలు, ఇలా ఈ సారాన్నంతా ఒక్క భగవద్గీతలో కృష్ణ పరమాత్మ బోధించాడండి. అర్జునుడు ఏమేం ప్రశ్నలు అడిగారో అసలు ఎవరికైనా తెలిసినా లేదా? ఒకసారి రివ్యూ చేయండి భగవద్గీత గురించి. ఎంతమందికి ఫేవరెట్ అయిన శ్లోకాలు ఎన్ని ఉన్నాయో నాకు ఒక్కసారి కామెంట్ బాక్స్లో పెట్టండి. 8 వసంతాల సినిమా గురించి అంత బాగా రివ్యూ ఇచ్చారు కదా, భగవద్గీత గురించి కూడా ఒక మంచి రివ్యూ చేయండి, చూద్దాము.